రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేరు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి. అందరితో కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే ఎవరిని చూస్తారండి? దేవుణ్ణి చూడగలరు. పరిశుద్ధత లేకోకుండా దేవుని ఎవరు చూడలేరు. పరిశుద్ధత కావాలి. నీ స్వరము దేవునికి వినబడాలంటే పరిశుద్ధత కావాలి. నీ యొక్క క్రియలు దేవుడు చూడాలంటే పరిశుద్ధత కావాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. అందరితో కూడా ఏముండాలి? సమాధానం ఉండాలి. అందరితో సమాధానం ఉంటేనే పరిశుద్ధత మనలోకి వస్తుంది. అందరితో సమాధానం లేకుండా ఉంటే నువ్వు ఎంత భక్తి జీవితం జీవించాలన్నా, దేవునితో ఎంత అంటు కట్టబడాలి అని నువ్వు అనుకుంటున్నా కూడా ఏది నీ ముందు పని చేయదు. అవునా కాదా? పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తేనే నువ్వు చేసే పనికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు పరిశుద్ధత లేకుండా సమాధానం ఉంటేనే పరిశుద్ధత ఉంటది. సమాధానం లేకపోతే పరిశుద్ధత ఉండదు. ఇక్కడ మరి దేవుడు కూడా మోషే గారికి చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు జనులకు చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ సంఘముగా కూడి ఉన్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే మొదట మీరు చేయవలసిన పని సమాధానము కలిగి ఉండాలి. ఆమేన్. సమాధానము కలిగి ఉండాలి. ఒకరి మధ్య ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. సంఘంలో సమాధానం ఉండాలి. ఇరుగు పొరుగురు వారి మధ్య సమాధానము ఉండాలి. ఒకవేళ సమాధానం నీ జీవితంలో పని చేయట్లేదు అంటే నీ సమయాన్ని అపవాదికి ఇస్తున్నావు, నీ హృదయాన్ని అపవాదికి ఇస్తున్నావు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు ప్రతి ఒక్కటి కూడా అపవాది చేతికి నువ్వు అప్పచెప్తున్నావు. కాబట్టి సమాధానం అది నీ ఎదుట నిలవనివ్వదు. ఏం చేస్తుంది? కొత్త కొత్త తలంపుల్ని కలగ చేస్తుంది. అవునా కాదా? అయిపోయినవన్నీ తవ్వుకుంటా కూర్చుంటావు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? అయిపోయిన విషయాలన్నీ కూడా తవ్వుకుంటా కూర్చుంటే చచ్చిపోయిన శవాన్ని తవ్వితే ఏమొస్తుందండి? వాసన వస్తుంది. మన క్రియలు కూడా అంతే, మన ఊహలు కూడా అంతే, మన ఉద్దేశాలు అంతే. ఎప్పుడు కూడా అయిపోయిన వాటిని తవ్వుకుంటా కూర్చుంటే నీ జీవితంలో సమాధానమే ఉండదు. ఏముంటది? కక్షలు, క్రోధాలు, విమతాలు, డంబములు, అసూయలు, ఇవన్నీ కూడా మనం ఏదేం చేస్తాయండి? ఏలుబడి చేస్తాయి. ఈ ఏలుబడి చేసినప్పుడు నీకు సమాధానం ఎక్కడుంటది? ఉండదు. కానీ ఇక్కడ దేవుని ఎరిగిన ప్రజలు ఎలా ఉండాలండి? సమాధానము కలిగి పరిశుద్ధులై ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగిన జీవితం అంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారిగా మనము అక్షయ అలంకరణ కలిగి ఉండాలంట. అక్షయ అలంకరణ అంటే ఏంటో తెలుసండి? మన మాట సాధువైనట్టు మృదువైనట్టు ఉంటది. అవునా కాదా? మృదువైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని చల్లారుస్తుంది. కాబట్టి నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలంటే మొదట నువ్వు చేయాల్సిన పని అక్షయ శరీరమును ధరించాలి. ఆమేన్. తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దీన వస్త్రమును మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే దీనత్వమును కలిగి ఉంటామో, దీన వస్త్రమును మనం కలిగి ఉంటామో, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా వారిని మనము క్షేమములోనికి మాటల ద్వారా మనము వారిని నడిపిస్తాము. కానీ నొప్పించే మాటలు మనము మాట్లాడము. మన మాట సాధువైనట్టుగా ఉంటుంది, మృదువైనట్టుగా ఉంటుంది. అక్కడ కోపమును ఏం చేస్తాం? మనము చల్లారుస్తాం. గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ. కొంతమంది గొడవలు పడతా ఉంటారు. క్రీస్తు యేసు సంబంధులు దేవుని శరీరాన్ని, దేవుని రక్తమును పుచ్చుకున్న వారు ఏం చేయాలండి? సమాధానపరచాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు
దేవుని కుమారులు కుమార్తెలు అనబడదు. ఇప్పుడు సమాధానం అనేది నీ జీవితంలోకి వస్తే కదా నువ్వు కుమారుడుగా తీర్చబడతావు, కుమార్తెగా ఉంటావు. సమాధానం లేకపోతే దేవుని కుమారుడుగా ఉండవు, దేవుని కుమార్తెగా కూడా మనము ఉంటాము. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి? ప్రేమ. ప్రేమ ఉంటేనే సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటేనే పరిశుద్ధత ఉంటుంది. ప్రేమ లేకపోతే నువ్వెంత నటించినా ఒకానొక సమయం అది బయట పడాల్సిందే. పడిద్దా పడదా? పడింది. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్పేది ఏంటంటే సంఘముతో మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు పత్రిక రాస్తున్నాడు, మీరు ఎలా ఉండండి, సమాధానము కలిగి ఉండండి. అందరితో అనుందా, లేకపోతే మీరు నువ్వు నీ కుటుంబము అని ఉందా? చెప్పండి. అందరితో. నువ్వు ఎవరితో మాట్లాడతావో, ఎవరి దగ్గరికి వెళ్తావో, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగు తీసి అడుగు పెడితే బయట పరిశుద్ధత నీలో కనిపించాలి. ఆమె అడుగు తీసి లోపల పెడితే నీలో ఏం కనిపించాలి? పరిశుద్ధత కనిపించాలి. నీలో దీన వస్త్రము ఉండాలి, నీవు అక్షయ శరీరమును కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు మహిమ శరీరంతో లేపబడతావు. ఆమె మహిమ శరీరంతో నువ్వు లేపబడాలంటే ఊరినే నేను రక్షణ పొందుతాను, తర్వాత నేను మహిమ శరీరంగా లేపబడతాను అనుకుంటున్నావా? చాలా తప్పు. మనం ఏం చేయాలి? మన క్రియలకు తగినట్లుగా మనకు జీతం ఉంటుంది. అవునా కాదా? క్రియలు లేని జీవితము మృతం, చచ్చిన దానితో సమానం. కాబట్టి దేవుడు మనతో చెప్పే మాట మనం ఏం చేయాలంటే దేవుని మాటకు మనము లోబడి జీవించాలి. పరిశుద్ధత లేకోకుండా దేవుని ఎవరు చూడలేరు. దేవుని నువ్వు చూడాలి అంటే నీ మనోనేత్రం వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విరుస్తాడు, నిన్ను నలగొడతాడు, నీ మాటలు నీ పెదవులను కాలుస్తాడు. యెషయా ఏమన్నాడు తెలుసా? అయా, అపవిత్రమైన మాటలు నా నోటికి రానివ్వకోకుండా నా పెదవులను మీరు కాల్చండి. ఈరోజు ఎటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం? అటువంటి భక్తి కలిగిన ప్రార్థన మనం చేస్తున్నామా? మన అవసరాల కొరకే మనం చేస్తున్నామా? మన మాటలు ప్రవర్తనలో ఏముండాలండి? మాదిరి ఉండాలి. యెషయా ఏం చేశాడు? అపవిత్రమైన మాటలు నా నోటికి రానివ్వకుండా నా పెదవులను మీరు కాల్చండి. ఈ రోజు మనం చేస్తే ఎటువంటి దూషణకరమైన మాటలు మాట్లాడతామో, ఎటువంటి బూతులు మాట్లాడుతున్నామో, ఎటువంటి అల్లరి మాటలు మాట్లాడుతున్నామో, ఎటువంటి పోగిరి మాటలు. ఈ యొక్క గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఇవే. మీరు సంఘంలో ఇలా ఉండాలి, మీరు కుటుంబాల్లో ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే క్రీస్తు ఏమవుతాడు? మహిమ పరచబడతాడు. అన్నిటికంటే విలువైనది ఆయన శరీరము, ఆయన రక్తమే. ఇవి వెలపెట్టి కొన్నాడు ఆయన. నిన్ను వెలపెట్టి కొన్నాడా లేదా? ఆయన ప్రాణము ద్వారా వెలపెట్టి నిన్ను కొన్నాడు. ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇది విలువ పెట్టి కొనబడింది కాబట్టి అని ప్రభు ఆరాధనించేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కానుక పెట్టండి అమ్మా, విలువ పెట్టి కొన్నది, విలువ అనేది ఏం చేస్తున్నారు? సమర్పిస్తున్నారు. అది కాదండి, నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి విలువ పెట్టి నిన్ను ఆయన కొన్నాడు. ఆమె ఆయన రక్తాన్ని కూడా చెమటగా మార్చేశాడు. ఆయనకు ఒక్కొక్క కొరడా కొడతా ఉంటే ఆ యొక్క ముళ్ళు ఆ వీపు మీదకు వెళ్ళి ఇట్లా పడి ఇట్లా లాగుతుంటే మాంసము తిరిగి వచ్చింది. సార్లుగా ఏమైంది? దున్నబడింది ఆయన శరీరం అంతా. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే. నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండాలని, ఇలా ప్రాణం పెడితేనే నా బిడ్డలు నా యొక్క ప్రేమను పొందుకుంటారని ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క స్థితిని మనం చూడలేకపోతున్నాం. దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం.
భక్తి తెలియట్లా. నామకార్థ భక్తి జీవించేస్తున్నాం, నామకార్థముగా ఉంటున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఏం చేయాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎలా ప్రయత్నం చేయాలి అన్నది మనకు తెలియట్లా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి? ఏం చేయాలి? ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా? ఒకరి మధ్య ఒకరు బాధ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలండి? పంచుకోవాలి. ఇంకోటి కూడా ఏం చేయాలి? నీ పక్కన వారు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? గద్దించే అధికారం నీకుంది, బుద్ధి చెప్పే అధికారం నీకుంది. ఒక సంఘంలో మనం కూడుకొని ఉన్నామంటే ఒకరికి ఒకరు మనము బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికి ఒకరు మనము హెచ్చరించాలి. తప్పు చేసినప్పుడే నువ్వు నాకు చెప్తా, నువ్వు నాకు చెప్పే అంత డోళవా అని మనం ఏం చేయాలి? అనాలా? చెప్పండి, అనకూడదు. ఎవరైతే తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చరించబడతాడు. వాళ్ళు నీ తల్లులుగా ఉండాలి, వాళ్ళు నీ తండ్రులుగా ఉండాలి. ఏమైంది? తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? గద్దించుకోవాలి. సంఘంలో ఎవరైనా కూడా గద్దించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. వ్యతిరేకమైన స్వభావాలు ఉండకూడదండి. ఎప్పుడైతే మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు మనలోనికి కోపం పనిచేస్తుందా? అసమాధానం పనిచేస్తుందా? సమాధానం లేకుండా ఎంతవరకు మనం జీవిస్తాము? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు మాత్రమే సమాధానం ఎదుట ఉంటది. ఆమేన్. నన్ను నేను ఎంత రక్షించుకోగలుగుతాను, నన్ను నేను ఎంత సేఫ్ చేసుకోగలుగుతాను, ఇతరులు కూడా ఆ రీతిగా నేను ఉన్నప్పుడు మాత్రమే నేను పరిశుద్ధత కలిగి నేను జీవిస్తా. అవునా కాదు? కాబట్టి మనం అందరము కూడి ఉన్నామంటే దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? అందరితో సమాధానం కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. చూద్దామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉన్నటకు ఏం చేయాలంట? ప్రయత్నించాలి. ఇది ప్రయత్నించాలి అని ఎంత స్పెసిఫిక్ గా రాసి ఉంది అంటే మనం ఆ రీతిగా ఉండటం కష్టం కాబట్టే మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ పని మనం చేయలేం కాబట్టే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు, అలవాటు చేసుకోమని చెప్తున్నారు. ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. సమాధానం పడటం చాలా కష్టం అండి, తెగిపోవడం చాలా ఈజీ. అవునా కాదా? ఏముంది? ఒక మాట చాలు, నొప్పించే మాట. అవునా కాదా? బంధాలు తెగిపోవాలంటే, సమాధానం పడాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది సమాధానం. అవునా కాదా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సూర్యుడు అస్తమించే లోపట క్రీస్తు ఎరిగిన వారు సమాధానం పడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క కట్టడ, అది దేవుని యొక్క నిబంధన. ఈ రోజు క్రైస్తవులుగా ఉన్న వారు మనం ఏం చేస్తాం? కొన్ని సంవత్సరాలు పడుతుంది సమాధానం పడటానికి. అవునా కాదండి? ఒకవేళ నువ్వు సమాధానం పడినా నీ ముందు వాడు సమాధానం పడ్డావు. అవునా కాదా? పెనుగులాడతాం, కాళ్ళు పట్టుకుంటాం, అయ్యా క్షమించు క్షమించు క్షమించు. కానీ దేవుడు ఎదుట నీ ఫలము అధికముగా ఉంటది. ఆమేన్. అట్లాగే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. ఎదుటి వాళ్ళకి మనం కీడు చేయాలండి. ఇప్పుడు సమాధానం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? రివెంజ్ తీర్చుకోవాలని ఉందా? చెప్పండి. కీడు చేయాలని ఉందా? లేదు. ఏం చేయాలి? కీడు చేయుట మాని మేలు చేయము అని ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దావీదు మీదకి సౌలు ఏం చేశాడు? చంపాలని చూశాడు, వెంటాడాడు. ఎక్కడ దొరుకుతాడు? దొరికాడా దొరకలేదా? ఏం చేశాడు? వెనక ఉన్న చొక్కాని చిరిగేటట్లుగా ఆయన కట్ చేశాడు. చేసినప్పుడు తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. ఏమని? తను ఒక అభిషిక్తుడు, తాను నేను హాని చేయకూడదు అని అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు కీడు చేయటం మాని సౌలుకు మేలే చేశాడు. ఆమేన్.
ఎవరో నీకు హాని చేస్తున్నారని, ఎవరో నీకు నిందలు వేస్తున్నారని, నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారని, నిన్ను బయటకు లాగుతున్నారని, నిన్ను హేళన చేస్తున్నారని, నిన్ను తోలనాడుతున్నారని ఎదుటి వారికి వారి రీతిగా మాట్లాడితే వారికి నీకు మధ్య పొంతనే ఉండదు. అవునా కాదండి? నువ్వు సమాధానముగా ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలి? మౌనముగా ఉండాలి. మౌనముగా ఉండాలి. ఇదంతా క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది మనం చేయగలం. కొంతమంది సరిహద్దుల దగ్గర తేడా వస్తాయి బాగా. అవునా కదండి? సరిహద్దుల దగ్గర ఏమొస్తాయి? తేడా వచ్చింది. ఒక్క అడుగిట్టేసారా ఇక అంతే, లేకపోతే మనం ఒక్క అడిగేసామా అంతే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఆమె ఎదుటివాడు నీ దొరలోకి వచ్చి ఒక అడుగు తీసుకున్నంత మాత్రం నువ్వేం నష్టపో. అవునా కాదా? ఆ రీతిగా మనం ఉండాలి. లేదయ్యా, ఒక్క విషయం మీకు చెప్తాను, ఒక నిజ సంఘటన మీకు చెప్తాను. నేను చెప్పనండి. యేసన్న గారు ఎంతమంది తెలుసు? తెలుసా తెలీదా? తెలుసు కదా. హోసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులు యేసన్న గారు ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు. ఆయన మందిరం కట్టించారు. అర్థమవుతుందండి? మందిరాన్ని కట్టించారు. కట్టించిన తర్వాత అక్కడ ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇది మాది, ఈ స్థలము మాది అని ఏం చేశారు? దొంగ డాక్యుమెంట్స్ పుట్టించేసుకొని ఇది మాది అని రాపించేసుకున్నారు. రాపించుకున్న తర్వాత యేసన్న గారు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తుంటే జనము విస్తారంగా ఉన్నారు. సంఘంలో జనం ఎలా ఉన్నారు? విస్తారంగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి ఇది మాది, మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే యేసన్న గారు అంటున్నారంట, అయ్యా ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నానయ్యా, ఇది నేనే కట్టానయ్యా, మీరేంటయ్యా నాది నాది అంటారు అంటే, వీడెట్టయితే మాట వినడని ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్లో కేసు వేశాడంట. పోలీస్ స్టేషన్లో కేసు వేసిన తర్వాత యేసన్న గారు మరి ఆయన కింద ఉన్న మరి సేవకులు రమేష్ అన్న గారు, మరి అబ్రహ్మణ్ రాజు గారు, వీళ్ళంతా కూడా యేసన్న గారితో పాటు కలిసి వెళ్ళారంట. ఎక్కడ తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రార్థన చేసుకొని ఇక్కడే చెప్పారంట, అన్న ఉన్న స్థలంలోనే చెప్పారంట, అరే మీరు ఒక్కడు కూడా మాట్లాడొద్దు, మీరు మాట్లాడారా అప్పుడు చెప్తా మీ సంగతి అని యేసన్న గారు అంట వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చారంట. ఎవరికి? కింద ఉన్న వాళ్ళకి, రమేష్ అన్న వాళ్ళకి, వీళ్ళందరికి కూడా, అరే మీరు కుర్రోళ్ళు చాలా ఆవేశంగా ఉంటారు, నా మాట వినండి, ఎవరైనా నోరు తెరిచి మాట్లాడారా మీ సంగతి చెప్తానని వాళ్ళు పట్టుకొని వెళ్ళారంట. వెళ్తే వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పరిస్థితి అంతా చెప్పారంట. ఎవరు? రాయించుకున్న వాళ్ళు పరిస్థితి అంతా, అయ్యా ఇది మాది, మేం కట్టుకున్నాము, మేం చేసుకున్నామని అని చెప్పి ఏం చేశారు? స్టేషన్ లో ఎస్ఐ గారికి మొత్తం చెప్తున్నారు. చెప్తుంటే ఈ పక్కనున్న రమేష్ అన్న వాళ్ళకి వీళ్ళకి అందరికంట కోపం వస్తుందంట. ఏంటి అంటారంట. అంటే యేసన్న గారు అన్నారంట, అరే ఆగండి అంటారు. అంటే మళ్ళీ కోపం అంతా గట్టిగా పెట్టేసుకొని అట్లాగే నుంచొని ఉన్నారంట. నుంచుంటే యేసన్న గారంట మౌనంగా ఉండి ఇట్లా చేతులు కట్టుకొని తల వంచుకొని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని, అయ్యా స్థలం వాళ్ళదే అంటున్నారుగా, వాళ్ళది వాళ్ళకి ఇచ్చి పంపించండి, నాకొద్దు అన్నారంట. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని చెప్పారంట మాట. మాకు ఎంత ప్రయాస అండి. ఆ సేవకుడు ఎంత ప్రయాసపడితే సన్నిధిని కట్టుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క మాటను బట్టి దేవుడి నామం అవమానపరచకూడదని చెప్పి ఆయన కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏం చేశాడో తెలుసా? అయ్యా వాళ్ళు అంటున్నారు కాబట్టి, వాళ్ళదే కాబట్టి
తీసేసుకోమనండి. వాళ్ళు చెప్తున్నారుగా మాదని, సరే ఇచ్చేయండి అయ్యా అంటే ఇక బయటికి వెళితేనంట విశ్వాసులు రోధిస్తున్నారంట. చనిపోయిన శవం మీద కనుక పడి ఏడిస్తే ఎట్లా విలపిస్తారు, అంత ఇదిగా రోధిస్తున్నారంట. గుండెలు బారుకొని యేసయ్య గారు ఒకటే చెప్తున్నారంట, అమ్మా ఏడవద్దు, దేవుడి కొరకు ఏడవండి, దేవుడి కొరకు ఏడవండి, దేవుడి కొరకు ప్రయాసపడండి అని ప్రతి విషయంలో ప్రయత్నించండి అని చెప్పి యేసయ్య గారంట బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఒక్కటే ప్రార్థన చేస్తున్నానంట, ప్రభా ఇది నీ చేతులకు సమర్పించాను, ఇది నీ చేతులకు నేను సమర్పించుకున్నాను, దీనిలో మంచి ఏంటో చెడు ఏంటో నీకే తెలుసు కదయ్యా, ఎవరికి తెలిసింది నీకే తెలుసు అని దేవునికి సమర్పించుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళంట ఆ ఎవరైతే తీసుకున్నారో మళ్ళీ యేసయ్య గారిని కలుద్దామని వచ్చారంట. ఈ రమేష్ అంటే వాళ్ళు, రాజు అన్న వాళ్ళు, వీళ్ళందరూ అంటున్నారంట. వాళ్ళు చూసి అన్నా మళ్ళీ వచ్చారన్నాళ్ళు అని అన్నారంట. ఇంకేముందరా ఆల్రా దానికి అన్నారంట. ఎవరు? యేసయ్య గారు. ఇంకేముందరా ఇచ్చేసాంగా, ఇంకెందుకు వచ్చారు వాళ్ళు అన్నారంట. అంటే వీళ్ళంతా వెళ్ళి ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చి ఇచ్చేసాగా వెళ్ళిపోయాగా అంటే, కాదయ్యా ఒక్కసారి కలవాలి, ఒక్కసారి కలవాలి, లేదా అన్న బిజీగా ఉన్నాడు వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళందరూ అరుస్తుంటే వాళ్ళేమో అయ్యా ఒక్కసారి అవకాశం ఉండయా ఒక్కసారి అంటే, అన్నా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారన్నా అంటే, సరే రానివ్వంటరా అన్నారు. వెళ్ళిన తర్వాత అంట అన్నను పట్టుకొని ఒకటే ఏడుపడ్డ, కుటుంబంలో సమాధానం లేదంట, చల్ల చెదురులు అయిపోయారంట, ఒకరికొకరు సంబంధాలు లేవంట, కాపరాలు తెగిపోతున్నాయంట, మరణకరమైన రోగాలు పిచ్చి పట్టిపోతుందంట. ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారంట. ఇక చచ్చిపోతేనే దీనికి సమాధానం ఉంది, ఇది మన దగ్గర ఉంటే గలిబిలే, చచ్చిపోతానేమోనని భయం వేస్తుందయ్యా, మాకు ఈ మందిరము వద్దు, మాకు ఈ డాక్యుమెంట్స్ వద్దయ్యా, మీరే తీసేసుకోండి అని చెప్పి యేసయ్య గారితో చెప్పిన తర్వాత యేసయ్య గారు వారికి ఏం చేశారో తెలుసా, నాటుకోళ్ళు తెచ్చాక కూర వండించి వాళ్ళ కన్నం పెడుతుంటే వీళ్ళు రగిలిపోతున్నారంట, బయటకు వచ్చారు అన్నారంట. వీళ్ళు ఎంత చేస్తే వీళ్ళకి నాటుకోడి పెడుతున్నాడు అన్న అని చెప్పి చెప్పుకొని వీళ్ళంట బయట ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట. పరిచయం చేసేది ఎవరు? మళ్ళీ ఏళ్లే, అక్కడ పరిచయం చేసేది కూడా ఏళ్లే. ఆమె చూస్తుంటే వీళ్ళకంటే కోపం రగిలిపోతుంది. కానీ యేసయ్య గారు మాత్రం అదే శాంతితో, అదే సమాధానంతో ఉన్నాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నారంటే వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న సమాధానము, వారిలో ఉన్న పరిశుద్ధత. కాబట్టి వాళ్ళకి ఏం చేశాడు? విందు చేసి పెట్టాడు. మనం చేస్తామా విందు? అస్సలు కుదరదంటే కుదరదు. అది తర్వాత ఏం చేశారు? బట్టలు కొని పంపించారు. మనం చేస్తామా? చేయం. కాబట్టి పరిశుద్ధత కలిగిన వారికే ఇవన్నీ దేవుని ప్రేమ కలిగి ఉంది. ఇదే సిచ్యువేషన్ మన రమేష్ అన్న జీవితంలో కూడా జరిగింది. ఎలమల కుదురులో పక్కన పొలంలో ఉన్న వాళ్ళు ఏంటి ఎంత భయం లోపలికి వచ్చేసారు, ఇది మాది అని చెప్పంటే, ఒరే మీరు ఆగండి అని వాళ్ళతో చెప్పి ఏం చేశారో తెలుసా, ఒక్క నైట్ అయ్యా మీద ఎక్కడి నుంచి అక్కడ కొంత చూపిండి అన్నారంట. ఇదిగా ఇక్కడి నుంచి మాది ఎంత దూరం ఉంది అని చెప్పంటే, మళ్ళీ తెల్లవారు వాళ్ళు వచ్చేసరికి అదంతా పడగొట్టేసి లేపి కట్టి వాళ్ళకి అప్ప చెప్పేశారంట. ఏం వెతికెళ్తామండి? ఒకటే చెప్తున్నారు, ఏం వెతికెళ్తాం? ఏమి తీసుకెళ్ళాం. మనిషి పడుకోవడానికి 6 అడుగుల స్థలం సంపాదించుకుంటే చాలు. ఈ లోకంలో 6 అడుగుల స్థలం సంపాదించుకుంటే చాలు, నీకు అంతకు మించి నీకేది అవసరం లేదు అని చెప్పి సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. మరి పరిశుద్ధత కలిగిన వాళ్ళే కదా ఈ క్రియలు చూసేది మనం, అవునా కాదండి? చిన్న చిన్న విషయాల్లోనే మనం తెగజారిపోతాం, చిన్న విషయాల్లోనే మన పవిత్రతను మనం కోల్పోతాం. ఎవరో మనం ఒక మాట అన్నారని తోలని వాళ్ళ మాట అనేస్తాం. కానీ ఇవన్నీ కూడా మనము చేయవలసిన పనులు కాదు. కాబట్టి దేవుడి సంఘమునకు చెప్తున్న మాట ఒకటే, ఏంటండి?
ప్రేమ కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధత కలిగి జీవించండి. ఇవే శ్రేష్టమైనవి, ఇవే నాకు కావాలి. కాబట్టి మీ అందరూ కూడా ఇంటి క్రియలు కలిగి ఉంటే దేవుని మీరు మహింపరుస్తారు. కాబట్టి సంఘములకు ఆత్మ చెబుతున్నమాట, చెవిగలవాడు వినను కాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నామా?